లోక్సభ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. ఇక అభ్యర్థులు ఎన్నికల్లో ఎంత మొత్తం ఖర్చు చేయాలో కూడా ఈసీ ఫిక్స్ చేసింది. అభ్యర్థులు ఎంతెంత వ్యయం చేస్తున్నారో కూడా ఈసీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అభ్యర్థుల ఖర్చు వివరాలపై ఒక లుక్ వేద్దాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయంపై ఈసీ సీలింగ్ విధించింది. వారి ఖర్చును ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరలను ఫిక్స్ చేసింది. అభ్యర్థులు ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో ఎంత ఖర్చు చేయాలో రేట్లను ఫిక్స్ చేసింది. పంజాబ్లోని జలంధర్ను తీసుకుంటే కప్ టీపై 15 రూపాయలు, సమోసాకు కూడా 15 రూపాయలను వ్యయం చేయడానికి అనుమతించింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడి మాండ్ల నియోజకవర్గంలో ఒక కప్పు టీకి 7 రూపాయలు, అదే సమోసాకైతే ₹7.50 చొప్పున ఖర్చు చేయడానికి అనుమతించింది. 18వ లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులు అభ్యర్థుల ఖర్చుపై సీలింగ్ విధించారు. ఈసీ అధికారులు విధించిన పరిమితిలోనే అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రేట్ కార్డును కూడా విడుదల చేశారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే లోక్సభకు పోటీ చేసే అభ్యర్థికి 95 లక్షల రూపాయలను సీలింగ్ విధించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కింల విషయానికొస్తే అక్కడ కాస్త తగ్గించి 75 లక్షలకు పరిమితం చేశారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాల విషయానికొస్తే ఆయా ప్రాంతాలను బట్టి అక్కడ 75 లక్షల నుంచి 95 లక్షలకు పరిమితి విధించింది ఈసీ. ఇక జలంధర్లో చోలే బతూరాపై 40 రూపాయల సీలింగ్ విధించారు. ఇక మటన్, చికెన్ ధరల విషయానికొస్తే 250 నుంచి 500 రూపాయలకు కేజీగా నిర్ణయించారు. ఇక స్వీట్ల విషయానికొస్తే దోదా కిలో 400, ఘీ పిన్ని 300 రూపాయలు కేజీ, నింబుపాని గ్లాస్ 20 నుంచి 15 రూపాయలుగా నిర్ణయించారు. ఇక మధ్యప్రదేశ్లో అతి తక్కువ రేటు బాలాఘాట్లో టీ 5 రూపాయలు, సమోసా 10గా నిర్ణయించారు. ఇక బాలాఘాట్లో ఇడ్లీ, సాంబార్, వడ, పోహా, జిలేబీ ధర 20గా నిర్ణయిస్తే అదే దోశ, ఉప్మా ధర 30గా నిర్ణయించారు. ఇక అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో టీ, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ధర 10 రూపాయలుగా నిర్ణయించారు. ఇక దేశంలోని ఈశాన్య ప్రాంతంలో టెంగ్నోపాల్ జిల్లాలో బ్లాక్ టీ 5 రూపాయలు, పాలతో చేసిన టీ 10 రూపాయలుగా నిర్ణయించారు. ఇక మాంసాహారం డక్, పోర్క్ ధర వరుసగా 300, 400 రూపాయలుగా కేజీ నిర్ణయించారు. అలాగే చికెన్, ఫిష్లకు కూడా ధర నిర్ణయించింది. ఇక చెన్నై విషయానికొస్తే టీ ధర 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు, కాఫీ ధర 15 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచింది. అయితే చికెన్ బిర్యానీ విషయానికొస్తే ప్లేట్ ధర 180 నుంచి 150కు తగ్గించింది. ఇక గౌతమ్ బుద్ధానగర్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో వెజిటేరియన్ థాలీ 100 రూపాయలు, సమోసా, కప్ టీ 10 రూపాయలు, కచోరీ 15 రూపాయలు, శాండ్విచ్ 25, కిలో జిలేబీ 90 రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఉత్తర గోవా విషయానికొస్తే ఇక్కడ బటాటా వడ, సమోసా ధర 15గా నిర్ణయించారు. టీ 15, కాఫీ 20గా నిర్ణయించారు. ఇక హర్యానా రేట్ కార్డు విషయానికొస్తే తందూర్ను 300 రూపాయలకు కిరాయిగా తీసుకోవచ్చు. దీంతో పాటు దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ 130గా నిర్ణయిస్తే మటన్ పనీర్ 166, బ్రెడ్, బటర్, నాన్, మిస్సీ, రోటీ, ప్లెయిన్ రోటీ, కాజు కట్లీ, గులాబ్ జామున్ ధరలపై కూడా సీలింగ్ విధించారు. అయితే అభ్యర్థులు తమ కార్యకర్తలకు, ఓటర్లకు లిక్కర్ ఆఫర్ చేస్తుంటారు. అయితే రేట్ కార్డులో వీటి ప్రస్తావన మాత్రం లేదు. ఇక అభ్యర్థుల ప్రచారానికి వినియోగించే లగ్జరీ వాహనాలు, హెలిప్యాడ్స్, ఫామ్ హౌస్లతో పాటు పూలు, కూలర్లు, ఏసీ, సోఫా రేట్లను కూడా ప్రస్తావించింది. అయితే ప్రచారానికి వాడే టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్, బహిరంగ సభలకు జనాలను తరలించడానికి వినియోగించే బస్సులపై రేట్ కార్డును కూడా ప్రస్తావించింది. అలాగే పూలమాలలు, బొకేలపై కూడా సీలింగ్ విధించింది. ఇక రేటు కార్డులో అనుమతించే అంశాల విషయానికొస్తే బహిరంగ సభకు గ్రౌండ్ల ఎంపిక నుంచి కార్యకర్తల అకామిడేషన్, బహిరంగ సభలు, ర్యాలీలు, అడ్వర్టైజ్మెంట్లు, పాంప్లెట్లు, ఫ్లెక్సీలు, క్యాంపెయిన్ మెటీరియల్ వరకు ఈసీ సీలింగ్ విధించింది. ఇవన్నీ అభ్యర్థి తనకు అనుమతించిన సీలింగ్ లోపలే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇక లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19న 102 సీట్లకు పోలింగ్ జరగనుంది. కాగా ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.